శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. నిన్న ఎంతవరకు చెప్పి ఆపుకున్నామమ్మా? జ్ఞానాకాశం చెప్పుకున్నాం కదూ. జ్ఞానాకాశం చిదాకాశం చెప్పాలమ్మా. అదే జ్ఞానాకాశం అయిపోయింది కదా నిన్న. ఇప్పుడు చిదాకాశం చెప్పుకోవాలి. హరి ఓం. గురూపదేశ రత్నమాల్లో చిదాకాశము, జ్ఞానాకాశంలో ఆఖరిలో ఏం చెప్పారు అంటే, మోక్షమైన జ్ఞాన లాభానికి అర్హత ఏమిటి అంటే, జ్ఞానము అనేటువంటి లాభం మనకి కలగాలి అంటే మోక్షాన్ని ఇవ్వగలిగేటువంటి జ్ఞానమే జ్ఞానము. మోక్షాన్ని ఇవ్వగలిగేటి జ్ఞానమే జ్ఞానము. ఆ జ్ఞాన లాభానికి ఏమిటంటే అర్హత, మనస్సు పోయి అంతర్ముఖమై తన ఉనికిలో తాను ఉండడమే దానికి అర్హత. మనసు ఏం చేయాలి? దేహాన్ని పట్టుకుని ఉంది ఇప్పుడు మనకి. దేహాన్ని ఎప్పుడైతే పట్టుకుందో అప్పుడు లోకాన్ని కూడా పట్టుకుని ఉంటుంది మన మనసు. ఈ మనసు నీకు మోక్షం అనే జ్ఞాన లాభం కలగాలి అంటే ఈ మనసు దేహాన్ని పట్టుకోవడం మానేసి లోపలికి అంతర్ముఖమయ్యి తన ఉనికిలో తాను ఉండాలి. అదే దానికి అర్హత. ఆ అర్హత వస్తే తప్ప మోక్షం అనేటువంటి పరమగమ్యం మనకి అందదు. అర్థమైందా? అయ్యిందమ్మా. ఆ అర్హత లేని మనసు ఏం చేయగలుగుతుంది? ఎన్నో చేస్తున్నట్టు కనిపిస్తుందే గాని చెయ్యవలసిన పని నుంచి తప్పించుకొని ఎన్నో ఎన్నో చేస్తున్నట్లు తిరుగుతూ ఉంటుంది. ఈ మనసు తాను పుట్టిన చోటికి వెళ్ళి ఆ మూలల్లో ఉండిపోవాలి. అలా ఉన్నప్పుడే మోక్షం అనేటువంటి సత్యజ్ఞానం పొందగలుగుతారు. అదే దానికి అర్హత. ఆ అర్హత లేకపోతే మోక్షం అనేటువంటి జ్ఞాన లాభము మనకి కలుగదు. ఇక మిగతా ఎన్నైనా కలగచ్చు. ఇంత అంత అని చెప్పడానికి వీలు లేనంత భోగ భాగ్య ఐశ్వర్య ఆనంద నవనిధులు అష్టసిద్ధులు కూడా కలగచ్చు, కానీ మోక్ష లాభం మాత్రం కలగదు. దీనిని ఉపదేశించడానికి ఈ జ్ఞానాకాశం గురించి వివరించి చెప్పారు. అది చెప్పడానికి జ్ఞానాకాశం యొక్క వివరణ అంతా చెప్పబడింది. దీనిని ఉద్దేశించే శ్రీ భగవాన్ వారు ఒకసారి ఇక్కడికి వచ్చేవారందరూ తాము కేవలం మోక్షం కోసమే వచ్చినట్లే చెప్పుకుంటారు. అందరూను మాకేమీ వద్దు భగవాన్, ఒక్క మోక్షం ఇస్తే చాలండి అంటారు అందరూను. వచ్చిన వారు అందరూ కూడా మోక్షం ఇస్తే చాలండి అని అడుగుతారు అక్కడికి వెళ్ళి. అయితే మరి మోక్షానుభవాన్ని మచ్చుకి లేస మాత్రం రుచి చూపించినా చాలు, ఇంకా ఇక్కడే ఎవ్వరూ ఉండకుండా ఎగిరిపోతారు. నిజంగా మోక్షానుభవాన్ని కనుక రుచి చూపిస్తే అక్కడ ఇంకెవరూ ఉండరు. ఎందుకుంటారు? మోక్షంలో రెండో వాళ్ళు లేడుగా. అవునమ్మా. అహంకార నాశనమే మోక్షం. మరి నీ అహంకారాన్ని నువ్వు నాశనం చేసుకోవడానికి వెళ్ళావా? నీ ప్రయత్నాలు నీ అహంకార నాశనానికా? కాదు, అహంకారానికి ఇంకా బలాన్ని ఇవ్వాలని, ఇంకా ఇంకా లోకాలలో ఉన్నటువంటి మహామహా దివ్యత్వాలు గొప్పతనాలు పొందాలని వెళ్తారు అందరూ భగవంతుడి దగ్గరికి. కానీ అందరి అంతిమ లక్ష్యం అయితే మోక్షమే. మోక్షం కావాలి అంటే ఈ అనేక 14 లోకాలలో నుంచి వచ్చే మహాభోగాలు గాని, ఐశ్వర్యాలు గాని, ఆనందాలు గాని, అష్టసిద్ధులు గాని, నవనిధులు గాని ఇవన్నీ కూడా ఎవరికి కావాలో వాడు లేకుండా పోవాలి. అదే మోక్షం. ఎవరైనా దానికి సిద్ధంగా ఉంటే భగవాన్ సన్నిధానంలోకి వెళ్ళిన క్షణంలోనే వాడికి మోక్షం వచ్చేస్తుంది. భగవాన్ కూడా అనేవారట, ఎవరైనా నాకు ఎదురుగుండా కూర్చోకండి, నా ముఖానికి ఎదురుగుండా కూర్చోకండి, ఎందుకంటే నా దృష్టి పడిందా వాడింక బతకడు అనేవారట. ఎవరైతే ఇక మళ్ళీ జన్మ వద్దు చచ్చిపోవాలనుకుంటున్నారో వారే నా ముందు కూర్చోండి,
లేని వారందరూ దూరంగా కూర్చోండి అనేవారట. ఎందుకంటే ఆయన యొక్క జ్ఞాన దృష్టి ప్రసరిస్తే చాలు వాళ్ళు అహంకార బీజం కాలిపోతుంది. అహంకార బీజం కాలిపోవాలంటే ఏం కావాలి? జ్ఞాన లాభం కావాలి. ఏ లాభాలైనా సరే, ఏ భోగాలైనా సరే, ఏ గొప్ప గొప్పవని లోకులందరూ పొగుడుతున్నవైనా సరే అవి మోక్షాన్ని మాత్రం ఇవ్వవు అని తెలుసుకోవాలి. అదే జ్ఞానాకాశము అంటే అన్నదానికి వివరణలు చెప్పారు. ఇప్పుడు చిదాకాశము. అన్నింటి యందు నేను నేను అని స్వయంగా ప్రకాశిస్తున్న జ్ఞాన ఆకాశమైన ఆ పరబ్రహ్మము ప్రతి ప్రాణిలోనూ నేను అన్న స్పృహ ఉంటుందని చెప్పుకున్నాం కదా. అవునమ్మా. చీమకైనా దోమకైనా సరే అదేంటండి, చీమ దోమ నేను నేను అంటాయా? క్రిమి కీటకాదులు నేను నేను అంటాయా? అనుకుంటాయా? ఒకవేళ అవి అంటాయా అనుకుంటే మీరెలా చెప్పగలరు అని ఎవరైనా అడిగితే, సరే మిగతావి ఏనుగులు గుర్రాలు ఆ జంతువులు కూడా నేను నేను అండం ఎందుకు అండం లేదు? వాళ్ళ భాషలో అవి నేననే అంటున్నాయి. పోనీలే అనడం లేదు అనుకుందాం. అసలు నేను అనేటువంటిది అక్కడ లేకపోతే ఆ ప్రాణి కదలగలదా? లేదమ్మా. ఆ శరీరం కదలగలదా? పెద్ద గొప్పదనుకుంటున్నాడు. మానవ శరీరమైనా సరే, అతి అల్పమైన క్రిమి శరీరమైనా సరే, అక్కడ నేను అన్న చిన్న స్పృహ లేకపోతే ఆ శరీరం కదలగలదా? అలాగే ఆ చెట్టు, ఆ వృక్షాలు, చిన్న చిన్న గరికి పోసలు కూడా అక్కడ ఆ స్పృహ లేకపోతే జీవించగలవా? ఎందుకంటే ఏమో మీరు అలా చెప్తున్నారండి, ఆ గరిక చెట్టును ఆ గరిక మొక్కను ఆ చెట్టును నేనని అనుకుంటున్నాయా ఏమిటి అని అడగచ్చు కదా. అనుకుంటున్నాయి. ఏది రుజువు అంటే అవి వేళ్లలో నుంచి భూమిలో నుంచి సారాన్ని ఆహారంగా తీసుకుంటున్నాయి కదా. దేనికోసం? దేనికోసం తీసుకుంటున్నాయి? జీవించడం కోసం. మరి జీవించాలి అంటే అక్కడ జీవించేవాడు అక్కడ ఉన్నాడా లేదా? ఉన్నాడమ్మా. మరి ఆ గరిక పోస మట్టిలో నుంచి సారాన్ని తీసుకొని జీవిస్తోంది అంటే అక్కడ జీవి ఉంది అని అర్థం. మరి దోమ ఎగురుతూ ఎగురుతూ వాళ్ళ కుట్టి రక్తం పీల్చుకుంటోందంటే అక్కడ నేను అనబడి జీవి ఉంది. క్రిములు కీటకాలైనా సరే వాటి ఆహారం కోసం బురదలో ఉన్నటువంటి క్రిమైనా సరే అక్కడ జీవించి ఉంది అంటే తన నేను అనేటువంటి తన స్పృహ కోసం. మరి ఇంకా ఆ నేను అన్న స్పృహ లేనివాడు ఎవడున్నాడు? ఏ ప్రాణి ఉంది ఈ విశ్వంలో? ఏది లేదు. అన్నిటి యందు పరిశీలన చెయ్యాలమ్మా. ఏమిటి దోమకి, ఎద్దుకి, ఈ క్రిమికి, కీటకానికి గొంగళి ఇప్పుడు కబ్బా వికృతంగా ఉంది, ఈ రోకల పడ్డ బాబోయ్ అసహ్యంగా ఉంది, ఆ బొజ్జంక మో భయం, ఈ బల్లి, ఈ నల్లి, చిచి చాచా అంటాం మనం. ఏ శరీరమైనా కదిలి మెదిలి దాని పోషణ కోసం అది ప్రయత్నం చేస్తోందా లేదా? ఎందుకు? అక్కడ దానికి నేనుంది గనక. అది నేను అని అనడం లేదని నీకెలా తెలుసు? దాని భాషలో నేననే అంటోంది. అవునా? నేను అన్నాకనే పక్షి కూస్తుంది, నేను అనుకున్నాకనే బల్లైనా కూస్తుంది, నల్లైనా కూస్తుంది, నల్లైనా కదులుతుంది. నేనన్న స్పృహ లేకపోతే ఇక్కడ ఏ ప్రాణి, ఏ శరీరము కదలదు, ఏ గడ్డిపోస కూడా జీవించదు. నేనన్న స్పృహ పోయిన శవం చూస్తున్నాంగా. అర్థమైందా? మరి అలా అలా ఎప్పుడైనా చూసావా నువ్వు? అసలు ఏదో సృష్టి అంటాం అంతే తప్ప ఏముందో ఏముందో ఏం లేదో అంతే. కాసేపు ఒళ్ళట్టుకుని నీళ్ళట్టుకుని నా చెప్తాను, నా బంధువులు, నా కష్టాలు, నా సుఖాలు, నా శత్రువులు, నా మిత్రుడని తిరగడం తప్ప ఏది పరిశీలన? అబ్బా అణువు అణువున్న దైవం ఉందన్నా, ఎక్కడ అణువు అణువున దైవం అంటాడేమిటి? ఎలా ఉన్నాడు? ఈ గడ్డిపోసలో ఉన్నాడా? ఉంటే ఎలా ఉన్నాడు? ఈ క్రిమిలో ఉన్నాడా?
ఉంటే అలా ఉన్నాడు. నన్ను కుడుతున్న ఈ దోమలో ఉన్నాడు, ఉంటే ఎలా ఉన్నాడని పరిశీలించి చూస్తే తెలుస్తుంది. ఎలా ఉన్నాడు అంటే ఆ దేహంలో దేహాన్ని కదిలిస్తూ ఉన్నాడు, జీవింప చేస్తూ ఉన్నాడు. ఉన్నాడా మరి? అందుచేత అన్నింటి యందు నేను నేను అని స్వయంగా ప్రకాశిస్తున్న జ్ఞానాకాశమైన ఆ పరబ్రహ్మము అంతటా అన్నిటా ఉన్న ఉనికి ఉంది. ఇప్పుడు ఉంది అన్నదంటే ఏంటో తెలిసిందా? తెలిసిందమ్మా. రోహిణి చెప్పు, ఉంది అంటే ఏమిటి? రోహిణి, ఉంది అంటే ఏమిటి అమ్మా? ప్రతి జీవిలోనూ, ప్రతి చిన్న జీవైనా పెద్ద మనుషులైనా ఎవరైనా సరే నేను అని ఉన్నాననేది జీవి తన మనుగడ సాగించాలంటే నేను ఉన్నాననే ఇది ఉండాలమ్మా దానికి. దానిలోనూ అవునమ్మా, ప్రతి చిన్న చిన్న పురుగుల్లో, క్రిమి కీటకాదులో మీరు చెప్పినట్టు ప్రతి దానిలో కూడా నేను ఉన్నానని అంత స్పృహతో ఉంటాయమ్మా. మరి ఇప్పుడు విశ్వమంతా ఏముంది? అదేమ్మా, నేనున్నాననే కదమ్మా. ఒక ప్రకాశము, ఒక చైతన్యము, ఒక శక్తి. రూపాలని కానీ శక్తి మాత్రం ఒక్కటే. రూపాల గాని శక్తి మాత్రం ఒక్కటే. ప్రతి అన్నిట ఆ పరమాత్మే ఉన్నది. దానికోసం బయట ఎక్కడెక్కడో తిరిగి వెతుకుతూ ఉండడం ఎలా ఉంది అంటే, ఆ అఖండమైన దివ్య వ్యక్తికి, ఆ అఖండమైన దివ్య ప్రకాశం కోసం అంతటా నేను నేను అంటూ స్వయంగా ప్రకాశిస్తున్న పరమాత్మ ప్రకాశం కోసం ఎక్కడుందా దివ్య ప్రకాశమని ఎక్కడెక్కడో తిరిగి వెతుకుతూ ఉండడం ఎలా ఉందంటే, దేదీప్యమానంగా ప్రకాశించే సూర్యుడిని పట్టపగలు దీపం పెట్టి వెతికేలాగా ఉంది. వెతకడంతో సమానం. ఎక్కడున్నాడు దేవుడు, ఎక్కడున్నాడు వెతకడం. పట్టపగులు దేదీప్యమానంగా సూర్యుడు వెతుకుతుంటే ఒక దీపం పెట్టి సూర్యుడు ఎక్కడున్నాడా అని వెతుకుతున్నట్లుంది. అదే మరి అజ్ఞానం అనేటువంటి అంధకారం అలా ఉంటుంది. అందుచేత అన్నిటి యందు నేను నేనని స్వయంగా ప్రకాశిస్తున్న జ్ఞానాకాశమైన ఆ పరబ్రహ్మము అంతటా ఉంది. దానికోసం బయట ఎక్కడెక్కడో తిరిగి వెతుకుతూ ఉండడం ఎలా ఉంది అంటే, దేదీప్యమానంగా ప్రకాశించే సూర్యుడిని పట్టపగలు దీపంతో వెతకడంతో సమానము. ఇప్పుడు అర్థమైంది కదా? ఎక్కడున్నాను వెతుకుతావు? ఎక్కడ లేడో చూడు. నువ్వు ఎక్కడ లేడో చూడు, ఇక్కడ లేడని చూపించు. ఇప్పుడు ఈ రకంగా చూస్తే అణువులో ఉన్నటువంటి పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని మన సూక్ష్మ బుద్ధి అవలీలగా ఉంది అని చెప్పడం కాదు, అవలీలగా మనం చూడగలిగేలాగా ఉండాలి, గ్రహించగలుగుతున్నామమ్మా, చూడగలిగేలాగా ఉండాలి. శ్రీ మురుగనార్ తెలిపినటువంటి భావం చిదాకాశము. దీనే శ్రీ మురుగనార్ గారు అన్నారు, చిదాకాశము, దహరాకాశము, హృదయాకాశము, జ్ఞానాకాశము. ఏ ఆకాశం అని అన్న అదే హృదయాకాశం అంటే, అదే చిదాకాశం అంటే, అదే దహరాకాశం అంటే, అదే జ్ఞానాకాశం అంటే, అదే ఆత్మస్వరూపంగా ప్రకాశించుచు ఉన్నటువంటి ఈశ్వరుని నిజస్వరూపము. అదే ఆత్మస్వరూపంగా ప్రకాశిస్తున్న ఈశ్వరుని నిజస్వరూపము ఆ చిదాకాశమే, ఆ దహరాకాశమే, ఆ హృదయాకాశమే, ఆ జ్ఞానాకాశమే ప్రకాశిస్తోంది అంటే, తెలుస్తోంది అంటే ఆ ప్రకాశమే. కాబట్టి నేను అనేటువంటిది ప్రకాశమై ఉన్నది. ఆ ప్రకాశము ఒక్క మేనికి మాత్రమే పరిమితమై కాక అణువణువులోనూ ప్రకాశిస్తోంది.
అది ఏకైక ప్రకాశమే. అనేక రూపాలలో అనేకమై ఉన్నట్లు తోచుట అజ్ఞాన భావన ఉన్నంత వరకే. ఒకే సూర్యుడు అనేక కుండలలో ప్రతిఫలించుట ఆ ఉపాధులు ఉన్నంతతో చూడడం వల్లనే. ఉపాధులు తీసేస్తే ఒకే సూర్యుడు, ఒకే ఆకాశం. అలాగే దేహ పరిమితులతో చూస్తూ ఉండడం వల్ల అనేకముగా కనిపిస్తున్నదే గాని అనేకమన్నది లేనే లేదు. ఏకంగా ప్రకాశిస్తున్న అచిత్ ప్రకాశమే, చిదాకాశమే ఉంది. అదే ఈశ్వరుడు. ఆయన నిజస్వరూపం అదే. చిదాకాశమే ఆయన నిజస్వరూపము. నేను అనేది మిథ్య. మిథ్య అంటే లేనిది, ఉన్నట్టు తోచేదే గాని లేనిది. ఇది అని అన్యంగా కనిపించే జగత్తు మిథ్యేగా. మరి ఇది అని దేనికి తెలియబడుతోందో, ఏది లేకపోతే ఇది అని ఏది తెలియబడదో, ఇది అని తెలియబడేదంతా ఎంత గొప్పదైనా సరే మిథ్యే. అది దేనికి తెలియబడుతోందో అదే సత్యం. ఇది అని అన్యముగా కనిపించే జగత్తు మిథ్య. ఈ నేను ఈ లోకమును చూడడం మిథ్య. ఇప్పుడు మన నేను ఈ లోకాన్ని చూస్తోందిగా, తనకంటే అన్యముగా ఉన్నటువంటి అనేకత్వంతో ఈ లోకాన్ని చూస్తోంది చూడు. ఈ నేను కూడా మిథ్యే. ఇది మిథ్యే కనుక మిథ్యనే చూస్తుంది, సత్యాన్ని చూడలేదు అది. ఈ నేను ఈ లోకాన్ని చూడడం మిథ్య. ద్రష్ట, దృక్కు, దృశ్యం. ద్రష్ట అంటే చూసేవాడు, దృక్కు అంటే చూపు, దృశ్యం అంటే చూడబడేది అనే ఈ మూడింటికి అనగా ఈ త్రిపుటికి ఆధారమైన మాయ అంటే అహంకారం మిథ్య. ఎవరికి అంటే ఏ ద్రష్టకి, ఏ చూసేవాడికి ఏ చూపులో ఏ చూడబడేది కనపడుతోందో అదంతా త్రిపుటే, అది మాయ. ఎప్పుడు ఇది పోతుంది అంటే ఈ ద్రష్టెవరా అని ప్రశ్నిస్తే, చూసే నేనెవరా అని ప్రశ్నిస్తే అప్పుడు అదంతా చూసే నేనుతో పాటు వాడి చూపు, వాడి చేత చూడబడేదంతా మిథ్య అయిపోతుంది. ఇప్పుడు మన నేను మిథ్య అంటే ఏంటండి? మన నేను మిథ్య అంటే ఏమిటి? లేనిది ఉన్నట్టుగా లేనిది. మరి మన నేను మనకి లేదా? నేను లేదు, మిథ్య అంత చూసే అంత మిథ్య. మన నేను మనకుందా లేదా? ఇప్పుడు ఉందమ్మా, ఉంది. ఈ నేను నేనుగా ఉందా, నేనుగా ఉందా? మేనుగానే. మీటాట్లు ప్రదర్శించకండి, మేనుగానే ఉంది. నేను మేనుగా ఉంది. నేను మేనుగా ఉంటే మిథ్య, నేను నేనుగా ఉంటే సత్యం. మరి నేను నేనుగా ఉన్న అనుభవం కలిగితే ఇక ఈ మేను యొక్క ఏ వికారాలు గాని సకారాలు గాని ఏదైనా గాని మిథ్యలే కదా. మరి మిథ్యల కోసం ఎందుకు వెంపర్లాట? అందుచేత నేను అనేది మిథ్య, ఇది అని అన్యముగా కనిపించే జగత్తు మిథ్యే. ఈ నేను ఈ లోకమును చూడడం కూడా మిథ్యే. ఇప్పుడు మనం చూసే నేను దేహంతో ఎలా చూస్తావమ్మా? లోకాన్ని చూడాలంటే దేహం ఉండాలి, దేహానికి కన్ను ఉండాలి, ఆ కంటికి ఈ రూపాలు కనపడుతున్నాయి. స్థూలమైన నేత్రానికి స్థూలమైన రూపాలు కనిపిస్తున్నాయి. స్థూలమైన శరీరము నేనని చూస్తున్నావు కాబట్టి, స్థూలమైన నేత్రం ద్వారా చూస్తున్నావు కాబట్టి ఈ స్థూలమైన జగత్తు కనిపిస్తుంది. ఈ స్థూల జగత్తు నీకు దృశ్యమానం అవడానికి ఈ స్థూలమైన నేత్రంతో చూడటం చేత.
ఈ స్థూలమైన నేత్రంతో ఎందుకు చూస్తున్నావు? ఈ స్థూలమైన శరీరం నేను అనుకుంటున్నావు గనక. ఈ స్థూలమైన శరీరము నేననుకునే భావనే మిథ్య. ఆ మిథ్యాభావనతో ఈ నేననుకోవడం మిథ్య. ఈ మిథ్యా నేను యొక్క నేత్రం ద్వారా, మిథ్యా నేత్రంతో ఈ మిథ్యా జగత్తు చూడడం పరమ మిథ్య. అమ్మా మిథ్యాలోనే బతుకుతున్నామమ్మా ఆఖరికి. ఎంత ఎంత నవ్వొస్తుందో మన శ్రేష్టలకి. కాబట్టి మిథ్య కాదా మరి? మిథ్యేనండి నేను, దేహం అంటే మిథ్య అనుకోకపోతే సత్యం. ఏ లాభం ఏంటి నీకు నాకు నా మొహానికి? ఇంత క్లియర్ గా ఇది మిథ్య, ఇలా మిథ్య, ఇలా మిథ్య, ఇలా మిథ్య అని బాగా నీ పరిశీలన ద్వారా నీకు తెలిస్తే దాన్ని అవలీలగా అలా వదిలేస్తావు. వాడే ఉండకుండా పోతాడు. వాడి కదా ఇదంతా. వాడెవడని చూస్తే వాడు లేడాయే. చూడకపోతే ఇదంతా కల్పించి చూపిస్తూ ఉంటాడు. దానిలో పడి కట్టుకుంటూ దేహధర్మం కదా అండి, లోకధర్మం ఏమిటి లేక దేహధర్మం లోకధర్మమును. దాని లోకం ఉంటే లోకము, లోకధర్మాన్ని లోకము చూసుకున్నాను. దేహం ఉంటే దేహధర్మాన్ని దేహము చూసుకున్నాను. మనస్సు ఉంటే మనోధర్మాన్ని మనసు చూసుకుంటే నీకెందుకంటున్నాను? నాకేం పని లేదు. మరి నువ్వు లేకపోతే ఇది నువ్వు అనుకునేటువంటి, నీకు ఇది నేను అనుకునే భావన లేకపోతే దీని ఏ విధాలైనటువంటి వ్యవహారాల యొక్క ప్రభావం నీ మీద ఉండదు. నువ్వు ఉండకుండా ఉండవుగా. అది అక్కడే వచ్చిందమ్మా. అదే నీ నిజస్వరూపం. నువ్వు ఉన్నావు. ఇవన్నీ అట్లా ఉన్నట్టు తోస్తున్నాయి అంతే. ఇది నేను అనుకోకపోతే వీటి ఏ ధర్మాలు, ఈ లోకంలో ఉన్న నానాత్వాలు ఏవి ఏవి నీకు లేవు. కాబట్టి ఈ నేను ఈ లోకాన్ని చూడడము మిథ్యే. ద్రష్ట జుక్కు జుస్యం అనే మూడింటికి అనగా త్రిపుటికి ఆధారమైన అహంకారమే మిథ్య. జ్ఞానాకాశం ఒక్కటే సత్యం. తాను జ్ఞానమై ప్రకాశించుటే సత్యం. దానికి రాకపోకలు లేవు, విద్యలు లేవు, అలా ప్రకాశిస్తూనే ఉంది. అది అదే సత్యము. లోకాలన్నిటికీ ఆధారంగా సినిమాకి తెర ఎలాగో అలా ఉన్న ఆ చిదాకాశం అదే ఆ సద్వస్తువు. ఒక గంట 2 గంటల సేపు సాగేటువంటి సినిమాకి తెర ఎట్లా ఆధారమో అలాగే ఈ లోకాలన్నిటికీ నీ చిదాకాశమైన ఆ సద్వస్తువే ఆధారము. చిదాకాశం నందే, తెరయందే ఎన్ని రకాల మార్పులతో కూడినటువంటి సినిమా అయినా ఆ తెరయందే చూస్తుంది. అలాగే ఇదిగో ఈ లోకాలన్నిటికీ ఆధారంగా ఆ చిదాకాశమే ఉంది. అదే ఆ సద్వస్తువా. మనకిప్పుడేమో ఆ చిదాకాశం లేనట్టును ఈ పంచేంద్రియ గోచరము జగదృశ్యం ఉన్నట్టు భ్రాంతి చెందేవారికి పరమసత్యముల గురించి జ్ఞానం ఎట్లా లభిస్తుంది చెప్పు? కళ్ళు తెరిస్తే స్థూలమైన కళ్ళు తెరిస్తే పంచభూతాత్మకమైనటువంటి చిత్తాకాశం గోచరిస్తుంది కదా. ఈ ఆకాశం భూతాకాశం, ఈ ఆకాశంలో నానాత్వాలన్నీ ఉన్నాయి. కళ్ళు తెరిస్తే స్థూలమైన ఈ నేత్రాలను తెరిస్తే స్థూలమైన ఈ జగత్తు అంతటిని తనలో కలిగి ఉన్నటువంటి ఈ భూతాకాశము. అవునా? కళ్ళు మూస్తే కళ్ళు మూస్తే చిత్తాకాశం ఏముంటుంది? కళ్ళు మూస్తే కేవలము చిత్తే జ్ఞానమే ప్రకాశిస్తున్న చిదాకాశం.
ఎందుకంటే ఈ స్థూల దేహంతో కూడినటువంటిది లేదు, ఇప్పుడు లోపల సూక్ష్మంగా ఉంది. ఆ సూక్ష్మంగా ఉన్న దానిలో కూడా ఈ స్థూల దేహపు కథలేమీ లేవు. చిత్ ప్రకాశం, చిదాకాశం, ఎక్కడ చూసినా చిత్ 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 చిత్, ప్రకాశం 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 ప్రకాశం, జ్ఞానం 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 జ్ఞానం, తెలివి 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 తెలివి. ఎక్కడ చూసినా సరే చీమ ఎందు, దోమ ఎందు, కుక్క ఎందు, నక్క ఎందు, పురుగందు, పుట్ర ఎందు, మనిషి ఎందు, రాక్షసుడి ఎందు, ఇది అని చెప్పడానికి వీలు లేకుండా సూర్య చంద్ర నక్షత్రాదుల ఎందు, గ్రహాల ఎందు, సమస్తమునందు ప్రకాశం ప్రకాశం, తెలివి తెలివి తెలివి, నేను 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 నేను. అబ్బా ఎంత గొప్ప ప్రకాశం! చిత్ ప్రకాశం, చిత్ ప్రకాశం, అణువణువులో చిత్ ప్రకాశం. ఎక్కడ చూడు అఖండమైన ప్రకాశం తేజరిల్లిపోతుంది. చిన్మయోహం శివో స్నేహం, అన్నిట్లోనూ అన్నీ లేవిక, ఏది ఉన్నా అది చిత్తైపోతుంది. ఆ దృష్టిలో చూసేసరికి అన్ని చిత్తే 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 చిత్తే, చిత్తం కాదు చిత్తే, చిత్ 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 చిత్. ఒక్క సూర్యుని ఎందు కోటాను కోట్ల కిరణాలు వెలువడి కదా విశ్వమునంతటి ఎందు ఎదజల్లుతున్నట్లు ఆ చిదాకాశంలో కోటాను కోట్ల చిత్ ప్రకాశ కిరణాలు విశ్వమునంతా, సమస్త భువనములంతా ఆక్రమించి ప్రకాశించిపోతున్నాయి. ఏకవేక ప్రకాశమే. దేహంతో నేనన్నావా? చిత్తము చింతలు స్థూలమైన జగత్తు. ఎంత ఉన్నత స్థితి నుంచి ఎంత అధమ స్థితిలో పడుకొట్టుకుంటున్నావో చూడు. లోకాలన్నిటికీ ఆధారంగా సినిమాకి తెరలాగా ఉన్న ఆ చిదాకాశమే సద్వస్తువు. అటువంటి చిదాకాశం ఎవ్వరికైనా దృష్టిలోకి వస్తోందా? లేనే లేదది. ఇదిగో ఈ పంచేంద్రియాలకి గోచరమైనటువంటి ఈ జగత్తు దృశ్యము ఖచ్చితంగా సత్యంగా ఉన్నట్టు భ్రాంతి చెందేది వారికి ఆ పరమ సత్యమును గురించినటువంటి జ్ఞానం లభించడం కష్టం కదూ. అసలు దొరుకుతుందా? ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఇంత అద్భుతమైనటువంటి స్వరూపాన్ని అనుభవానికి ఇచ్చే సత్సంగం దొరుకుతుంది. ఆ సత్సంగంలోనే ఇంత అద్భుతమైన సాక్షాత్ పరబ్రహ్మ అయినటువంటి భగవానుడు. అందుచేత ఈ లోకాలన్నింటికీ ఆధారంగా సినిమాకి తెరవలే ఉన్న ఆ చిదాకాశం, ఆ సద్వస్తువు, అది లేనట్లుగాను ఈ పంచేంద్రియ గోచరము జగదృశ్యము ఉన్నట్లుగాను భ్రాంతి చెందే వారికి ఆ పరమ సత్యమును గురించిన జ్ఞానము లభించడం అసాధ్యం. నిష్కళంక నిరాటంక చిదాకాశ తత్వ మహిమ నిష్కళంకమైనది, ఆటంకం లేదు. ఇంకా చిత్ ప్రకాశానికి, సూర్యుడి ప్రకాశానికి ఆటంకం ఏమిటి? సూర్యుడి ప్రకాశానికి ఆటంకం లేనప్పుడు ఇటువంటి కోటి సూర్యుల్ని ప్రకాశింపజేసేటువంటి ఆ చిదాకాశ ప్రకాశానికి ఆటంకము లేకుండా ఆ చిదాకాశ తత్వజ్ఞానం, దాని మహిమ వాసనారహితులై శివసములై వెలిగే జ్ఞానులకి తప్ప వేరెవ్వరికి సుహోరకం కాదు. కాబట్టి నిష్కళంకము నిరాటంకము అయిన చిదాకాశ తత్వ మహిమను వాసనారహితులై శివ సములై వెలిగిన జ్ఞానులకి వేరెవ్వరికి సుహోదకము కాదు. ఎవరికి లభించదు. ఎవరికైతే వాసన రహితం అవుతుందో, మోక్షం కావాలనే తీవ్ర కాంక్ష తప్ప ఇంకే కాంక్ష ఉండదో, దేహాన్ని పట్టుకుని వేళ్లాడేటువంటి అజ్ఞానం ఎవరికి ఉండదో వారికి తప్ప, శివసములై వెలిగే జ్ఞానులకి తప్ప ఇంకెవ్వరికి సుబోధకం కాదు అని చెప్తూ చిదాకాశాన్ని గురించి తెలియచేసి దానిని ఎరుకపరుచుట, అటువంటి చిదాకాశాన్ని ఎరుకపరుచుట అనేటువంటి జ్ఞానబోధ ఇక్కడ చెప్తున్నారు. హలో అమ్మా. ఈ సద్రూప చిదాకాశమే, చిదాకాశం అంటే అర్థమైంది కదమ్మా. ఈ సద్రూప చిదాకాశం వర్ణించనలవి కాని పరమ శివస్వరూపము. దాన్ని ఏం వర్ణిస్తాం? వర్ణించడానికి ఏముంది అక్కడ?
వర్ణించేవాడు ఎవడున్నాడు? వర్ణించనలవి కాని పరమ శివస్వరూపమై ఉన్నది. అదే ఆత్మస్థితి, అదే నీ దివ్య స్థితి. దానిని నేను సైతం గ్రహించున్నట్లుగా జ్ఞానమూర్తి శ్రీరమణుడు నాకు అనుగ్రహించారు. ఎవరైతే అటువంటి జ్ఞాన స్వరూపాన్ని పొంది ఉంటారో వారిని ఆ చిత్స్వరూపము, తన స్వస్వరూపము కోసమే ఆశ్రయించిన నిర్మల చిత్తము కలిగిన వారికి గ్రహించేట్లుగా జ్ఞానమూర్తులైన ఆ రమణ సద్గురుడు అనుగ్రహించారు. ఆయన ఎలా ఉన్నాడు మరి? వాసనారహితుడై ఉన్నాడు. ఆ చిత్స్వరూపం, తన నిజస్వరూపమును పొందుట మాత్రమే తప్ప ఇక దేనిని కాంక్షించిన చిత్తంతో ఉన్నాడు. అలా ఉండడం చేత మరి అటువంటి వర్ణించడానికి వీరుడైన ఆ చిత్స్వరూపాన్ని గ్రహించేలాగున శ్రీ రమణ గురుదేవులు నాకు అనుగ్రహించారు అంటున్నారు మురుగునారు గారు. ఎవరైనా మురుగునారు గారు అటువంటి అర్హత కలిగి ఉన్నారు గనక వారికి దానిని పొంది ప్రకాశిస్తున్న సద్గురువైన రమణులు అనుగ్రహించారు. ఆత్మ తనపై తానే కరుణ వహించి స్వస్వరూపమైన ఆత్మను ఎరుకపరిచింది. ఆ ఆత్మ నీలో నాలో అందరిలో ఉండే ఒకే ఒక ఆత్మస్వరూపం కదా. ఆ ఆత్మ తనపై తానే కరుణించింది. కరుణించి స్వస్వరూపమైన తన్ను తానే ఎరుకపరిచింది. ఆత్మస్వరూపమే అయిన క్షణంలో, ఆత్మస్వరూపమే అయిన స్థలంలో ఆత్మను ఆత్మయే తెలుసుకున్నాడు. అంతే. ఆత్మను ఆత్మ అక్కడ తెలుసుకునేవాడు వేరే ఎవరు ఉండడు. ఆత్మను ఆత్మనే తెలుసుకుంటుంది. వేరే తెలియచెప్పేవాడు లేడు, తెలుసుకునేవాడు లేడు. ఆత్మ యొక్క కరుణ చేత స్వస్వరూపమైన ఆత్మను ఎరుకపరిచింది. ఆత్మే ఆత్మస్వరూపమే అయిన క్షణంలో ఇక ఆత్మస్వరూపమే అయిన ఆ స్థలంలో అంటే హృదయ స్థానంలో ఆత్మను ఆత్మయే స్వస్వరూపాన్ని పొందుతున్నాడు. పొందే ఉన్నాడు, మళ్ళా పొందుతున్నాడు చెప్పాలి గనక. దీనిలో ఏమైనా వివరణ కావాలమ్మా? చెప్పండి అమ్మా. అడిగితే గానీ అడగవా? అర్థమైంది కానీ ఇంకా వినాలనమ్మా. మరి వినాలని ఉన్నప్పుడు అడగాలి కదా. మళ్ళీ నేను అడగాల నిన్ను? జీవుడు ఆత్మని తెలుసుకోలేడు. మరి జీవుడు అంటేనే మిజ్జి కదా. మరి అదే వాడు ఆత్మను తెలుసుకోలేడు. ఈ జీవాత్మ నశించగా ఆత్మయే ఉన్న తన్ను ఉన్నట్లుగా తెలుసుకొనిచున్నదని సత్యాన్ని ఇక్కడ మనకి వివరించారు. ఇప్పుడు నేను కదా జీవుడనో దేహమన్న భావన కలిగిన నేను పోయిన క్షణంలో ఆత్మయే ఉన్న తన్ను తాను ఉన్నవానిగా తెలుసుకుంటున్నాడు అని అర్థం అన్నమాట. అవునా? నేను జీవుణ్ణి, నేను దేహాన్ని అన్న భావన కలిగిన నేను తొలగిపోయింది. అప్పుడు ఆత్మీయే తానై ఉన్న తన్ను తానే ఉన్నట్లుగా తెలుసుకుంటున్నాడు. అంతే, తానే ఉన్నాడంతే. ఉన్నది నేనే అది అని తెలుసుకుంటున్నాడు. ఈ పై 2 వచనాల్లో భగవాన్ శ్రీ రమణ మహర్షులు తమకి అనుగ్రహించిన పరమ జ్ఞాన సంపదని శ్రీ మురుగనార్ వారు మనకి చెప్పారు. అదిగో ఈ పై 2 వచనాల్లోనూ భగవాన్ శ్రీ రమణుల వారు తనకి అనుగ్రహించిన పరమ జ్ఞాన సంపదని మురుగనార్ గారు మనకు చెప్పారు. పైన చెప్పినవి 2 అవే కదా. 1021వ వచనంలో నేను తెలుసుకున్నాను. ఇప్పుడు ఏమని చెప్పారు?
జీవాత్మ నశించగానే నేను జీవుడను నీ దేహమన్న భావన కలిగిన ఆ భావన నశించగానే ఆత్మయే ఉన్న తనను ఉన్నట్లుగా తెలుసుకుంటోంది అని చెప్పి ఇక్కడ ఇంకా ఏమని చెప్తున్నారంటే నేను తెలుసుకున్నాను అని కూడా చెప్పక అనక అనుకోక అని అర్థం. అది నేను తెలుసుకున్నాను అని కూడా చెప్పక ఆ భావము కూడా అణిగి ఆత్మయే తెలుసుకున్నాడు అని చెప్పిన శ్రీ మురుగనార్ గారి భక్తిని వినయాన్ని మనం గ్రహించాలి. నేను తెలుసుకున్నాను అన్నారా? మరి తెలుసుకోవడానికి నేనేది? ఆత్మనాత్మయే తెలుసుకున్నాడు. ఇప్పుడు నేను తెలుసుకున్నాను అని కూడా చెప్పక తెలుసుకునే నేను ఒకటి వేడే ఉన్నాడా? లేడమ్మా. అందుకే 2 ముక్కల్లో చెప్తాను. నోటితో భౌతికంగా నోటితో అనకు, మనసుతో అనుకోకు. అప్పుడు ఏది మిగిలింది? అదే నువ్వు. అంతే. ఎన్ని శాస్త్రాలు ఎవరు చెప్పినా ఈ అంతిమ లక్ష్యం 2 ముక్కలు ఎప్పుడో అలాగా హృదయంలో స్ఫురించే. అంతే అంతే మహామంత్రం అమ్మ అని చెప్తూ జ్ఞానబోధం చేసిన తర్వాత ఆత్మ అన్న అంశాన్ని గురించి చెప్తున్నారు. అహంత ప్రపంచాన్ని గోచరింప చేస్తోంది. అహంకారము మనకి ప్రపంచాన్ని కనిపించేలాగా చేస్తోంది. నేను అన్న అహంకారం లేకపోతే ఈ ప్రపంచం కనపడదు కదా. కనపడదమ్మా. అహంత ప్రపంచాన్ని గోచరింప చేస్తోంది. తాను ఎవరు అని ఎరుక పరచకుండా మరుగై ఉంటుంది. తాను మరుగై ఉంటూ ప్రపంచాన్ని గోచరింప చేస్తున్న తన పుట్టుకకు మూలమేమిటా అని ఆత్మవిచారణ ద్వారా లోపలికి మరిగితే మూలమైన హృదయంలో నేను నేను అని స్ఫురిస్తూ ఉంటుంది. అదే ఆత్మ, అదే అవినాశి అయిన మన నిజస్థితి. ప్రపంచం అంతా ప్రకాశించడానికి ఈ నేను ఆధారం. అవునా? ఈ నేను ఎవరా అని తన్ను తాను ప్రశ్నించుకోగా అది నేనను స్ఫురిస్తూ ఉన్నటువంటి అవినాశి అయిన చిత్ ప్రకాశమే మన నిజస్వరూపము. కుస్థితమైన మనసు ఎప్పుడూ బహిర్దృష్టే. దానికి మనసుకి ఎంతసేపు దానికి పాపం ఏం చేస్తుంది? అది ఎంతసేపు లోక విషయాలు, లోకము, జరిగిపోయినవి, జరగబోయినవి, జరిగిపోయినవి తలుచుకున్నా, జరగబోయేవి తలుచుకున్నా, ఇప్పుడు తలుచుకున్నా లోక విషయాల గురించేగా తలుచుకునేది. గతంలో నీకు ఊహ తెలిసినప్పటి నుంచే లోకాన్ని గురించే నేర్చుకున్నావు, తెలుసుకున్నావు, పోగేసుకున్నావు. ఇప్పుడు లోకాన్ని గురించే తెలుసుకుంటున్నావు, పోగేసుకుంటున్నావు. రేపు అంతే. నీకు తెలిసిందేదైనా లోకానికి సంబంధించిందై ఉంటుందే తప్ప. అవునా? ఎందుకంటే నీ మనసు దాన్నే తెలుసుకుంటోంది. ఊహ తెలిసినప్పటి నుంచి లోకాన్ని పట్టుకుని ప్రపంచంలో విషయాలు, వాళ్ళు వీళ్ళు, బంధువులు, మిత్రులు, కష్టాలు, శత్రువులు, లోకాలు, ఈ దేశం ఆ దేశం, ఇవన్నీ ఇంకంతే. ఇంతసేపు బహిర్ముఖ దృష్టికే అలవాటు పడిపోయాం మనం. అవునా? ఎందుకు? కుత్సితమైన మనస్సు, శరీరమే నేనన్న పరిమితి దృష్టితో ఉన్న మనస్సు ఎప్పుడు బహిర్దృష్టే. అది తన ఎదుట కనిపించే జగత్తును మాత్రమే చూస్తుంది. దానికి అదే సత్యం. ఇప్పుడు సత్యం కాదంటే ఎవడు నమ్ముతాడు? దాని వ్యామోహంతో అది ఈ లోకము వెంట, ఈ జగత్తు వెంట పరుగులు తీస్తూ ఉంటుంది. ఎవరు హరిబ్రహ్మాదులు చెప్పినా ఆ పరుగులు ఆగవమ్మా. వద్దు వెళ్ళకు అంటే ఎవడమంటాడు? మరి దృష్టి అంతా అంతర్ముఖంగా బహిర్ముఖంగా ఉంది మరి కదా.
అందుచేత అది ఆ వ్యామోహంతో ఆ జగత్తు వెంటనే పరుగులు తీస్తుంది. ఇప్పుడు అలా చెయ్యొద్దు మనం. అలా చెయ్యకుండా ఈ లోకాన్ని చూసి గ్రహిస్తున్నది ఎవరు అని ఆత్మావలోకన చెయ్యాలి. సరేలే, చిన్న ఊహ తెలిసినప్పటి నుంచి ఈ దేహాన్ని, ఈ లోకాన్ని, దీనిలో ఉన్న మనుషుల్ని కదా, శత్రువు మిత్రే పుత్రవు బంధువు, అదేగా మనకు తెలిసింది. శత్రుడు, మిత్రుడు, పుత్రుడు, బంధువులు, అవునా? ఈ లోకంలో నానా రకాల పంచ విషయాలు, వాటితో కూడినటువంటి మన ఇష్ట అయిష్ట సంబంధ బాంధవ్యాలు. ఇదేనా ఊహ తెలిసినప్పటి నుంచి? ఇదేనా? ఇంతకన్నా ఏమన్నా తెలుసా మనకి? అంచేత వ్యామోహంతో దాని వెంట పరుగులు తీస్తుంది. ఇప్పుడు సరేలే, మనం అలాగే ఉన్నాము, అవునా కాదా? ఉన్నాం కదా. మనకి ఇది తప్ప ఇంకోటి తెలుసా? తెలియదు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే, అలా చెయ్యొద్దు మనం. అలా చెయ్యొద్దు, నిశ్చయించుకో గట్టిగా. అలా చెయ్యొద్దు. అలా చెయ్యకుండా ఈ లోకాన్ని గ్రహించేది ఎవరు? అది కూడా అడగాలి. ఏంటి నేనేగా అంటావు మళ్ళీ అని గనక ఆత్మావలోకనము, తన్ను తాను నేనే అంటున్నావుగా. మరి ఆత్మ అంటే నువ్వే. నిన్ను నువ్వే ప్రశ్నించుకోవాలి, విచారణ చెయ్యాలి. దీన్ని చూస్తుంది ఎవరు? ఎవరో ఏదో అన్నారు, విన్నాను. ఆ వింటున్న నేనెవరు? నేను చెవే వినగలిగితే చెవిటివాడు కూడా వినాలి కదా. ఏదో ఉంది అక్కడ, నేను చూశాను అంటున్నాను కదా. చూసే కన్ను నేనా? నేనే కన్నైతే గుడ్డివాడు కూడా చూడాలి కదా. అలాగే పంచ జ్ఞానేంద్రియాలతోటి ఈ రుచి ఎవరు నాకే తెలుస్తున్నట్టు. నేనే నాలుకైతే ఇష్టాలు లేకుండా అన్ని రుచుల పట్ల సమంగా ఉండాలి కదా. మరి నువ్వు చెవా, నువ్వు కన్నా, నువ్వు నాలిక, నువ్వు ముక్క, నువ్వు చర్మమా? అవి పట్టుకుని నేను ఏడుస్తున్నావు. పోనీలే, కాళ్ళ చేతులా? పంచకర్మేంద్రియాలా నువ్వు? వాయు నువ్వు? వాక్క నువ్వు కాదుగా. మరి కానప్పుడు ఇది నేను బతుకు ఎందుకు తిరుగుతున్నా? ఒకసారి పరిశీలించి చూసుకో. నేను చెవే నేనా? నేను కన్నే నేనా? నేను ముక్కే నేనా? నేను రుచేంద్రియం నాలుకే నేనా? నేను చర్మమా? ఇవన్నీ నాకు కదా తెలుస్తున్నాయి. పోను నేను పంచకర్మేంద్రియాల వాక్పాణి పాద పాయు ఉపస్థలనేటువంటి పంచ కర్మేంద్రియాల నేను కాళ్ళ? నువ్వు చేతులా? నువ్వు వాక్క? నువ్వు పాయువా? నువ్వు ఉపస్థవా? మరి పంచ జ్ఞానేంద్రియాలు నువ్వు కాక, పంచ కర్మేంద్రియాలు నువ్వు కాక, అవును ఇలాగ క్షణానికి మారిపోయే భావాలు నా మనసు అంటున్నావు. నువ్వు మనసువా? ఈ పంచ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మరి అంతఃకరణతో కూడింది కదా ఇదంతాను. అది నీ చేత తెలియబడుతుందిగా. ఓహో, అంటే ఇది నేను కాదనమాట. ఇదే నేనా? అయితే దీనిలో ఏ ఒక్క అవయవము లేకపోయినా నువ్వు ఉండకూడదు. కన్ను లేకపోతే నువ్వు ఉండకుండా పోతున్నావా? చెవి లేకపోతే ఉండకుండా పోతున్నావా? మరి ఇంకనే పరిశీలించుకోవడం అంటే ఇది ఊరికే ఇది నేను కాదు కదా, ఇది పంచభూతాలు కదా, మా తెలిసిపోయింది, నేను చిదాకాశాన్ని కదా అంటే ఏమిటి చెప్పడం? కాదు కదా. మరి నేనెవరు అని తన్ను తాను ఆ వ్యామోహం ఇంకా పరుగులు తీయకుండా దీన్ని చూసి గ్రహిస్తున్నది ఎవరు అని
ఆత్మావలోకనం చేసుకోవాలి. నేను అసలు ఎవరు, నా చేత ఇవి తెలియబడుతున్నాయా, వీటి వల్ల నేను తెలియబడుతున్నా, వీటి వల్ల లోకం తెలియబడచ్చు, అవునా? కానీ నేను తెలియబడతానా? లేదమ్మా. నేను తెలియబడుతున్నానా అని ఆత్మావలోకనం చేస్తూ విచారణ చెయ్యాలి. చేసి ఎవరైతే నిజమైనటువంటి విచారణ చేస్తారో వారు స్వస్వరూపంలో నిలబడతారు. కాదు కదా, ఈ పంచ జ్ఞానేంద్రియాలు పంచ విషయాలు కాదు. మనం ఇందాక వివరించబడి ప్రతిదాన్ని చెప్పాను కదూ, కన్నా నేను కాదు కదా. కన్నే నేనైతే కన్ను పోతే నేను పోవాలి, చెవే నేనైతే చెవి పోతే నేను పోవాలి, పోవడం లేదు. కాలే నేనైతే కాలు పోతే నేను పోవాలి, పోవడం లేదు, అవునా? అవునమ్మా. అలాగే మనసులో నానా రకాల భావాలు కలుగుతోన్నా నేను పోవడం లేదు. మరి ఎవరు నేను అయితే ఇందులో అని తను తాను ఆత్మావలోకనం చేసుకుంటే అప్పుడు ఇవేవి నేను కాదు అని గనక తన స్వస్వరూపంలో నిలవాలి. ఇది కాదు అని వదిలేయడమే నీ స్వరూపంలో నువ్వు నిలబడ్డం. అలా నిలిచి నేను ఈ శరీరం కాదు, కాబట్టి శరీరం నేను కాదు అనడంలోనే జ్ఞానేంద్రియ కర్మేంద్రియ పంచకోశాలతో కూడినటువంటి పంచ ప్రాణాలతో కూడినటువంటి అంతఃకరణతో కూడిన సంఘాతమేది నేను కాదు. మరి నేనెవరు అని నిలువు, అంతే. కానిదంతా పోయింది, శుద్ధమైన నేనుగా నువ్వు మిగిలేవు. అది స్వస్వరూపంలో నిలవడం, అదే ఆత్మనిష్ట. ఈ ఆత్మనిష్టలో నిన్ను నువ్వే పరిశీలన చేయదు. సత్సంగంలో చెప్పినప్పుడు అలా ఉంటున్నాను కదా, ఇలా ఉంటున్నాను కదా, మరి అదే కదా అప్పుడు అలా ఉన్నాను, అది కాదు. ప్రతి క్షణం చూసుకో. ఎవరైనా ఏదైనా శబ్దాలు విన్నావు, అవి నీకు నచ్చనివి, నిన్ను తిట్టేవో ఏవో అయి ఉంటాయి. ఎందుకు ఊరికి ఇలా అన్నారు అలా అన్నారు అని ఏడవడం? అవి ఎవరికి చెందినవి? దేహానికి చెందినవి, అవునా? ఆ చెవి ద్వారా వినపడ్డాయి, కానీ చెవి నేను కాదు కదా. అలాగే దానిని ఈ దేహానికి సంబంధించినవి ఎవరైనా తిడతారు, పెడతారు, కొడతారు. దేహానికి సంబంధించిన దానిని ఎవరు నీకు ఇవ్వను లేరు, ఇవ్వను అక్కర్లేదు. అవన్నీ దేహగతమైనవి, దేహం నేను కాదు. కానప్పుడు నువ్వెవరు అని విచారణ చేస్తే స్వస్వరూపంలో అప్పుడు నువ్వు ఇదేంది కాని నేనన్న భావన లేని నీ స్వరూపంలో నిలవాలి. అది ఆత్మనిష్టలో ఉండడం అంటే. ఇదే అసలు పొందదగిన స్థితి, ఇదే ఉత్కృష్టమైన స్థితి, అంతే. ఇంతకంటే పొందదగింది గాని, ఇంతకంటే ఉత్కృష్టమైంది గాని మరొకటి లేదు. అర్థమైందమ్మా? ప్రతి దాన్ని ఎక్కడికక్కడ తెగనరుకు, అన్నిటినీ అలాగే పెట్టుకుని పంచ జ్ఞానేంద్రియాల ద్వారా అన్ని లోపలేసుకుని, పంచ కర్మేంద్రియాల ద్వారా మీదేసేసుకుని నేను నాది అనుకుని, లోపల కూడా ఇష్ట అయిష్టాలు పెట్టుకుని కష్ట సుఖాలు నేనే పొందుతున్నాను అనుకుంటూ, నా బాధ్యతలు నా బరువులు అనుకుంటూ ఏంటిది ఆకాశాన్ని అంటే ఎట్లాగమ్మా? చూసుకో, ప్రతి క్షణం చూసుకో. ఏమైనా ఇలాంటి వడ్డొస్తే తీసుకోవడం కూడా నేర్పించారు కదా, తీయడానికి జ్ఞాన ఖడ్గాన్ని బోధ రూపంలో ఇచ్చారు కదా. నువ్వు చూసుకుని తీసుకుంటూ పోతే నిలుస్తావు తప్ప ఏదో విన్నవి నీ బుద్ధికి తోచినవి నువ్వు ఊహించుకుంటే కుదరదు. కుదరండి, కుదిరితే కుదుర్చుకో, అంతే. కుదరదు. నీకు కావాల్సింది నీకు వస్తుందేమో గాని నీ స్వస్వరూపం నీకు అందదు. ఆత్మజ్ఞానులైన వారు 4 విధ ఆశ్రమాలలో ఏ ఆశ్రమాన్నైనా అనుసరించవచ్చు కదా. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము. ఆత్మజ్ఞానులైన వారు ఈ 4 ఆశ్రమాల్లో దేనిలోనైనా ఉండవచ్చు. వారి దేహము ఏ కులములో పుట్టి అయినా ఉండవచ్చు.
కానీ వారు ఆత్మస్థితులై మాత్రమే ఉంటారు. అది చిత్ప్రకాశానికి దేహమే లేనప్పుడు వర్ణాశ్రమ భేదాలేమిటి, కుల భేదాలేమిటి, అవన్నీ దేహగతానికి దేహానికి సంబంధించినవి కదా. తాను ఆత్మై ఉన్నప్పుడు ఇది అతనికి ఎట్లా చెందుతాయి? కాబట్టి వర్ణాశ్రమ భేదాలకు అతీతులై ఉంటారు వాళ్ళు. అది వారి సహజ ఆత్మస్థితి. ఉన్నది ఇది ఏవి లేనిది కానిది అఖండ చిత్ప్రకాశమే. ఆయా వర్ణాశ్రమాలు వారి శరీర యాత్రకు ఏర్పడబడ్డాయి. శరీరం దేనికోసం వచ్చిందో దానికోసం శరీరానికి సంబంధించినవి. అవి మిథ్యామాత్రాలే కదా, చెప్పండి, అవునా కాదా? కొంతకాలం ఉంటాయి, పోతాయి, పోయేవి మిథ్యలే కదా. ఇంక దాన్ని నేనని ఎప్పుడూ ఉండే నేను దీన్ని నేనని ఎందుకు అనుకుంటాను? దీంతో పెట్టి దీంతో చస్తాను అనుకున్న వాడికి ఇవన్నీ ఉండొచ్చు గాక. ఇది పుట్టింది, ఇది పెరిగింది, ఇది చేస్తుంది కదా. దాన్ని తెలుసుకునే ఆ చిత్స్వరూపమైన నాకు చావు లేదు, పుట్టుక లేదు. మరి ఆ చావు పుట్టుకలిగిన దేహం యొక్క ధర్మాలు, ఆశ్రమాలు అవన్నీ నాకెందుకు చెంది ఉంటాయి? ఉండవు కదా. మరి అయితే ఆయా కులాల్లో పుట్టిన వాళ్ళు ఆయా ధర్మాలను ఆచరించకూడదా అండి? ఆచరించాలంటే ఆచరించి తీరాలని నియమం గాని, ఆచరించకూడదనే నియమం గాని ఉండదు. ఆ దేహ ప్రారంభాన్ని బట్టే జరుగుతుంది. నియమమేం లేదు. ఆ దేహం ఎందుకు ఎక్కడ పుట్టాలి, ఎక్కడ పుట్టిందో ఏ చేత జరిగిపోతుంది అంతే. ఇప్పుడు అర్థమైందా? కాబట్టి మూఢ ఆచారాలు, మూఢ నర్మకాలు, మూఢ దృష్టి వదిలి పెట్టితేనే దేహాన్ని పట్టుకుని వాడికి ఆ మూఢత్వం పోదు ఎంత చెప్పినా. అవునమ్మా. ధర్మం కదా అమ్మా, నీతి కదమ్మా, నియమం కదా, కులం కదమ్మా, ఇవన్నీ మనకు తిరిగి చెప్తారు. అశోచానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే అన్నాడు. ఏడవకూడదు దానికోసం ఏడుస్తూ పెద్ద తెలివైన వాళ్ళలాగా మాట్లాడుతున్నావో అర్జున అన్నాడు. మనకే ఆ చెంపదెబ్బ. పట్టుకో, నువ్వు కాందాన్ని పట్టుకుని కౌగిలించుకుని దానికోసం నానా తాపత్రయాలు పడుతూ వేదాంతం చెప్తావా? చాలు చాలు నీ తెలివి అనేసాడు. నిజమైన జ్ఞానివైతే, నిజమైన తెలివి గలవాడివైతే, నిజమైనటువంటి దృష్టి కలిగిన వాడివైతే గతాసూంస నాను సోచంతి పండిత. గతించిపోయిన వారి కోసం కానీ, గతించపోబోయే వారి కోసం గాని, కలిగి తొలగిపోయే వాటి కోసం ఎవడు దుఃఖించడు, ఎవడు తాపత్రయపడ్డు. తాపత్రయపడుతున్నావంటే ప్రజ్ఞావాదలే అవి. చేసేవన్నీ దేహాత్మ భావన పూర్వకమైన క్రియలు చేస్తూ ధర్మాలను మళ్ళీ అర్జునుడు చెప్పిన ధర్మాలవన్నీ మనకి మూటగట్టుకుని వ్యవహారాలు చేస్తూ నేను చిదాకాశాన్ని, నేను తెలివిని అంటే ఎట్లా? ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూంస నాను సూచించి పండిత నత్వేవాహం జాతునాశం అని చెప్పాడు. మరి నువ్వెప్పుడు ఉన్నావు? ఎప్పుడూ ఉన్న నీకు ఎప్పుడో ఒకసారి అలా వచ్చి కొంతకాలం ఉండి వెళ్ళిపోయేదాన్ని ఇవన్నీ తగిలించుకుంటావు ఎందుకో? అవి వచ్చిపోయేవి, చచ్చిపోయేవి. నువ్వెప్పుడూ ఉండేవాడివి. ఉన్నాయా మరి వర్ణాశ్రమ ధర్మాలు ఉంటాయా? ఆత్మస్వరూప జ్ఞానాన్ని పొందిన వారికి ఆయా వర్ణాశ్రమాలు వారి శరీరానికి, ఆ పుట్టిన శరీరాన్ని బట్టి ఉంటాయే తప్ప పైగా మిథ్యామాత్రాలు కూడాను. అవునా కాదా చెప్పండి అని రాసింది ఇక్కడ. బోధంతా ఏమైంది? విని బుద్ధికి అర్థమైతే ఓహ్ నిజమే, మిథ్యామాత్రాలే, అవి కలిగి తొలుగుతున్నాయి, నేను అలాగే ఉన్నాను, కలిగి తొలిగేవన్నీ మిథ్యలే. ఆకాశంలో హరివిల్లు కలుగుతుంది, ఆహా అనిపిస్తే తొలుగుతుంది. ఆ సత్యం అనుకుంటావా నువ్వు? అలాగే ఏదో ఒక దేహం కలిగింది, ఏదో ఏడ్చింది, నవ్వింది, అదంది ఇదంది, పోయింది. మరి దీన్ని ఎట్లా సత్యం అనుకుంటావు? అర్థమవుతుందా?
కాబట్టి ఆత్మస్థితి ఒక్కటే ఆశించదగినట్టిది. అదే నిజమైన ప్రేమ స్వరూపము. సత్యలోకంలోని బ్రహ్మకు వలె సమస్త భాగ్యాలు ఉన్న ఉత్కృష్ట దశ కూడా ఎండమావిలోని నీటి వంటిదే. సత్యలోకంలో ఆ బ్రహ్మదేవుడికి ఉన్న సమస్త భాగ్యాలు ఇంకా అన్ని లోకాల కంటే గొప్పది సత్యలోకం. ఆ సత్యలోకంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి భాగ్యాలు ఎంతో గొప్పవి అనుకునేటువంటి ఆ దశ కూడా ఎండమావి లాంటిదే. ఎండమావి అంటే ఏమిటో ఉన్నట్టు కనపడుతుంది కానీ ఉండదు. అది జీవులను మాయామోహితుల్ని చేసేస్తుంది. సత్యం అనిపిస్తుంది, నిత్యం అంతకంటే ఇంకేం కావాలి, ఆహా ఓహో మా జన్మ ధన్యమైతే అనుకుంటారు. అది మాయామోహం అంతే. కాబట్టి ఆత్మస్వరూపమే అందరికీ సహజ స్థితి. అందరి సహజ స్థితి ఆత్మే ఉంది, అందరికీ ఉంది, అందరి అనుభవంలోనూ ఉంది. దాన్ని ఈ మాయామోహం కప్పేసింది. కప్పేసి అది లేని నీ సహజ స్థితి లేనట్లు ఈ భావనామయమైన ఈ అసహజ స్థితి ఉన్నట్లు చేస్తోంది. నీ సహజ స్థితే నిజమైన ఆనందం. ఆ సత్యాన్ని గ్రహించలేని వాడు మోహవశుడై మనస్సును అనాత్మ విషయాల్లోకి వెళ్ళగొడతాడు, పరిగెడతాడంతే. ఏది ఉండడం వల్ల ఇదంతా ఉందో, ఏది ఉండడం వల్ల ఇవన్నీ తెలియబడుతున్నాయో అదేదా అని చూడ్డు, ఈ తెలియబడే వాట్ల వెంట పోతాడు. మరి వానిలో ఆనందాన్ని వెతుకుతాడు. తన వల్ల తెలియబడే వాట్లలో ఇంత సుఖముంది, అంత సుఖముంది, అక్కడుంది, ఇక్కడుందని. అలా చేయడం వల్ల అతడు మార్గచ్యుతుడై ఆత్మసుఖాన్ని కోల్పోతున్నాడు, మార్గం నుంచి జారిపోయాడు. ఆత్మసుఖాన్ని కోల్పోయి ఇదిగో ఉన్నట్టు తోచు కనిపిస్తున్న ఈ బాహ్య సుఖాల వెంబడి పోతున్నాడు. ఆత్మసుఖం ఒక్కటే మహానందం. ఇది తెలుసుకొనుట చేత జ్ఞానులు ఆత్మనిష్ఠులై ఉంటారు. ఆ స్వరూపం తెలిసిపోయింది వాళ్ళకి. ఈ మాయా మర్మమంతా అనుభవం తెలిసిపోయింది. ఆహా, అచిత్ స్వరూపం తప్ప ఇక ఏది నిజమైన సుఖం కాదు అని తెలుసుకున్న జ్ఞానులు ఆత్మనిష్ఠులై ఉంటారు. ఇక దేనిలోనికి వెళ్ళరు. ఇది తెలియని వారు లౌకిక సుఖాల కోసం, లౌకిక విషయాల కోసం బతుకంతా పాకులాటే. వారిక ఎన్ని జన్మలెత్తినా లౌకికులుగానే ఉంటారు. ఈ జన్మలో ఈ లౌకిక విషయాల కోసం, ఈ లోకంలో వచ్చే వాటి కోసం ఇంత గొప్ప అంత గొప్ప అంటూ తిరిగేవాళ్ళు మరి రేపు ఇంకొక జన్మలోనూ కూడా అలాగే తిరుగుతారు. అవునమ్మా. ఇప్పుడు ఇంత కష్టపడి ఇంత చేసి ఏం పట్టుకెళ్తున్నావు కూడా మళ్ళీ ఇలాంటిది ఇంకోటి. వాళ్ళు లౌకికులుగానే ఉంటారు. మన యథార్థ స్వరూపం ఆనందము. అజ్ఞానుడు ఏమాత్రము తెలుసుకోలేరు. కస్తూరి మృగం తన దగ్గర నుండి వచ్చే సుగంధం వేరే ఎక్కడి నుంచో వస్తోందని భావించి దానికోసం అంతా వెతికి అల్లాడుతూ ఉంటుంది. కస్తూరి మృగం తన నాభి నుంచే ఒక సుగంధం వస్తూ ఉంటుంది. ఆ సుగంధానికి అబ్బా ఎంత మంచి వాసన, ఎక్కడి నుంచి వస్తోందని అది ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటుంది. అది ఎక్కడి నుంచో వస్తుందని అడివంతా తిరుగుతుంది. తిరిగి అలసిపోతుందే తప్ప ఆ సుగంధం ఎక్కడి నుంచి వస్తుందో అది గ్రహించలేదు. అలాగే ఈ లోక విషయాల వ్యామోహాల్లో పడి దొర్లేవారు కూడా అలాగే తిరిగి కలత చెందుతారే తప్ప వారు ఇక్కడ తమ కోసం పొందదగిన సుఖమేది శాశ్వతంగా లేదు అన్న సంగతి వాళ్ళు తెలుసుకోలేరు. జ్ఞానులకు ఆత్మసుఖం తెలుసు మరి. కాబట్టి వారు లౌకిక సుఖాల వెంట పోరు. దానిని అభినించే దానికి సుగంధం వస్తుందని తెలుసుకున్నాక ఇక ఆ కస్తూరిలోకి ఎక్కడ వెతుకుతుంది? ఎక్కడికే వెళ్ళదు. తన ముక్కుని తన నాభి దగ్గర పెట్టుకొని పడుకుంటుంది. అలాగే ఎవరైతే బయట లౌకిక విషయాలలో
ఉన్నది సుఖమనుకున్న సుఖమేది కూడా సుఖము కాదు, ఆభాసే అని తెలుసుకున్న వారు సుఖస్వరూపము తామేనని ఎగిరిన తమ యందు తామే రమిస్తూ ఉంటారు. సుఖమంటే ఆత్మస్వరూపమే. సుఖమంటే నేను అని దిగే ఆ పరమ శాంతి స్వరూపమే. మరొకటేది కాదు కాదు కాదు. కాదంటారంటే ఇంత సుఖాలు ఉంటుంటే ఈ లోకంలో ఆ చక్రవర్తులు ఎంత సుఖపడుతున్నారు, ఆ రాజకీయ నాయకులు ఎంత సుఖపడుతున్నారు, ఆ కోటీసులు గొప్ప గొప్ప భవంతులు కట్టుకుని ఎంతంత సుఖపడిపోతున్నారు. తలకాయ దాన్ని పోషించుకోలేక వస్తున్నారు. సంపాదించుకునే వాళ్ళు ఎంత ఆస్తుల్ని రక్షించుకోలేక ఒక్కల మార్గాలంట పడుతున్నారు. ఎవరు సుఖపడుతున్నారు? నీకేం అర్థం అవడం, నువ్వు అనుకోవడం తప్ప. నాకు లేదు, వాళ్ళు ఎవరికో ఉన్న వాళ్ళు ఎంతో సుఖపడిపోతున్నారు. అలాంటిది నాకు కావాలి. అది లేకపోవడం వల్ల నాకు సుఖం లేదనుకుంటున్నావు కాబట్టి నీకు ఉన్న దానిలో నువ్వు సుఖాన్ని చూసుకోలేకపోతున్నావు. ఇలాగ సుఖం కోసం వెంపర్లాటలే తప్ప సుఖమన్నది ఎక్కడున్నదా అని ఎవరు ప్రశ్నించుకోరు. ఆ సుఖము నాయందే నేనే, ఇవి ఏవి లేకపోయినా ప్రశాంతంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని, అట్టి ఆ సుఖస్వరూపము నా స్వరూపమే గాని మరొకటి కాదు, ఉన్నది ఆత్మసుఖం ఒక్కటే. ఈ సత్యాన్ని గ్రహించి ఆత్మనిష్ఠుడవై ఆత్మసుఖాన్ని సదా సదా అనుభవింతువు గాకి. సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇక దేనికోసము నువ్వు వెలి ప్రపంచంలోకి వెళ్ళక్కర్లేదు. అర్థమైందా ఈ ముక్క? దేనికోసము వెళ్ళక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళినా అది ఎండమావే ఉన్నట్టు ఉంటుంది కానీ ఉండదు. ఉన్న ఒక్క క్షణమే తప్ప మరుక్షణం ఉండదు. అది విలువ లేకుండా పోతుంది. కాబట్టి వెళ్ళక్కర్లేదు. అయితే మరి సుఖం అంటే ఏమిటి? దేని వెంట వెళ్లకుండా, నేనని అనకుండా అనుకోకుండా హాయిగా విశ్రాంతిగా నీ యందు నువ్వు ఉండడమే. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి ఆత్మనిష్ఠుడవై ఆత్మసుఖాన్ని సదా అనుభవింతువుగాక అని ఆశీర్వదిస్తున్నారు. భగవాన్ రచించిన నేనెవరు అన్న గ్రంథంలోని భావమే ఇది. నేనెవరంటే నువ్వు అది, ఇది అది కాదు. నువ్వు అదే అమ్మా, నీకు నువ్వే అయి ఉన్న స్థితి. నీవు లేని క్షణం లేదు. నువ్వు లేని దేశం గాని కాలం గాని లేవు. ప్రకాశిస్తుంది. వచ్చే జ్ఞానమే నీ స్వరూపం అని విన్నావుగా, అలా ఉండు. అట్టి దివ్య అనుభవం నీకు సిద్ధించుగాక అని ఆశీర్వదిస్తున్నారమ్మా. ఇక ఆత్మ బలము. ఆత్మలో నెలకొన్నవాడు, వింటున్నావా? ఆత్మలో నెలకొన్నవాడు పంచేంద్రియములను జయించి దృఢ జ్ఞాన నిష్ఠుడై జ్ఞానాగ్ని రూపుడై ఉంటాడు. ఆత్మలో నెలకొన్నవాడు పంచ జ్ఞానేంద్రియాలను జయిస్తాడు అంటే ఏమిటి? అసలు ఆ జ్ఞానేంద్రియ విషయాల్లో విలువ లేదని గ్రహించాడంతే. అవునమ్మా. ఒక వస్తువు అక్కడ ఉందని విలువలేని చేసాక దాని మీదకి వెళ్తావా నువ్వు? వెళ్ళను. అందుకని నీ కళ్ళని నీ చెవుల్ని అన్నిటి బంధించావా? లేదు, వెళ్ళవు. పంచ జ్ఞానేంద్రియాలను జయించి దృఢ జ్ఞాన నిష్ఠుడై జ్ఞానాగ్ని రూపుడై ఉంటాడు. జ్ఞాన ప్రకాశమే, చిత్ ప్రకాశమే తానై ఉంటాడు. అతడే వజ్రాయుధాన్ని దాల్చిన ఇంద్రుడు. అతడే యముణ్ణి హతమార్చిన మహేశ్వరుడు, కాలకాలుడు. అతడికి దేశ కాలాలతో గాని ఇంద్రియాలతో గాని ఏ విధమైన అవసరము లేకుండా అన్నిటినీ ప్రకాశింప చేస్తున్న మహావైభవ తేజోమూర్తి. దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణ తద్వృత్తి సాక్షిణం విద్యాత్ ఆత్మానం రాజవత్సద. అతడే వజ్రాయుధం అంటే ఇంద్రియాన్ని జయించిన. ఇంద్రియ విషయాల్లోకి వెళ్ళట్లేదు, అక్కర్లేదు. ఎందుకంటే విలువలేమని తెలిసిపోయింది. దేహం
తాను కాదు కాబట్టి యముని కూడా జయించాడు, చావును కూడా. కాలంతో పని లేదు. ఒక కాలంలో పోయే వాటితో నాకేం పని. కాబట్టి కాలకాలుడు కూడా అతడే ఆత్మేందు నెలకొన్న జ్ఞాననిష్ఠుడు, జ్ఞానాగ్ని స్వరూపుడై జ్ఞాన తేజోమయుడై విరాజమానమైపోతూ ఉంటాడు. అతని సన్నిధానంలో దేహేంద్రియ మనోబుద్ధులు ఏమైనా వ్యవహరించాలే గాని తాను వాటితో ఏ పని లేకుండా చక్రవర్తి వలే. వాడేనా చక్రవర్తి? వాడేనా రాజాదిరాజు? మరి ఇక్కడే అది నువ్వేగా. ఈ ఇంద్రియాల్లో పడి, ఈ మనో దౌర్బల్యంలో పడి హీనాతిహీనమైన స్థితికి దిగజారి ఆ వెంపర్లాటేమిటి? చక్రవర్తి కుమారుడైన వాడు అడుక్కు తింటున్నట్లు. చూడు నీ నిజ స్థితి. నీ గురువు నిన్ను ఆ స్వస్వరూప సింహాసనం మీద అధిష్ఠింప చేసినప్పుడు కలగన్నానా ఇంతకాలమును ఈ ముష్టివాళ్లాగా ఇంద్రియ విషయాల కోసం, మనసులోని వికారాల కోసం ఈ దేహాన్ని పట్టుకు ఇంతకాలము వెంపర్లాడుతూ కలగన్నానా? ఓహ్, ఇది కళ, నేనే నిజం, నాకేం లేదు, నేను నిర్మల సత్య జ్ఞానానంద స్వరూపుణ్ణి అని తెలుసుకుంటాడు. అట్టి జ్ఞానశక్తి కలవాడు ఆత్మనిష్టలోనే ఉంటాడు. అతనికి ఇంద్రియాల్లోకి దూరి పంచేంద్రియాలను సమూలంగా, అసలు ఇంద్రియాలు వాటి విషయాలు అన్న ధ్యాసే లేదు. జ్ఞానాంకుశధరుడే అతడు యముణ్ణి జయించిన సాక్షాత్ శివుడే. మరి చిదానంద రూప శివోహం, శివోహం అంటే ఏమిటి? మనోబుద్ధి చిత్తహంకారాలు నేను కాదు, పంచ జ్ఞానేంద్రియాలు నేను కాదు, నేను శివుడను. నేను పంచ ప్రాణాలు కాదు, సప్త ధాతువులు కాదు, పంచ కర్మేంద్రియాలు నేను కాదు, నేను చిత్స్వరూపమైన ప్రకాశమును. అంతఃకరణ ధర్మాలన్నింటినీ ద్వేషరాగాలు, లోభమోహాలు, అంతఃకరణ నేను కాదు. అలాగే నేను దేహము లేనివాడనై ఉండడం చేత, ఇంద్రియాలు లేనివాడై ఉండి చేత, అంతఃకరణలోని ఏ వికారాలు లేనివాడినై ఉంటే నాకు పుణ్య పాపాలతో పని లేదు. పుణ్యపాపాలతో పని లేదు, సుఖ దుఃఖాలతో పని లేదు. నాకు భోజనంతో గాని, భోజన పదార్థంతో గాని పని లేదు. శరీరం అయితే కదా. నేను పుట్టలేదు కాబట్టి నాకు పుట్టుక లేదు, నేను పుట్టలేదు కాబట్టి నాకు చావు లేదు, కాబట్టి నాకు తల్లిదండ్రులు లేరు. అలాగే నాకు గురువు లేడు, శిష్యుడు లేడు. దేహం అయితే ఇవన్నీ ఉంటాయి. నేను చిన్మయోహం శివోస్మ్యహం. మరి ఇవేవి కాకపోతే నువ్వెవరవయ్యా? నేను నిర్వికల్పుడను, నిరాకారుడు. సమస్త దేహ ఇంద్రియ మనోబుద్ధులకి ఆకారాలకి విభుత్వాస సర్వత్ర సర్వేంద్రియాను. ఎన్ని నామ రూపాలలో ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా విభుడను, ప్రభుడను నేనే. అవునా? నువ్వు లేకపోతే ఏమీ లేవు కదమ్మా. మరి ఎందుకు పాడేస్తున్నా? నిర్వాణ షట్కం చక్కగా పాడేస్తారు, అర్థాలు కూడా గొప్పగా చెప్పేయగలుగుతారు అని ఇక్కడ చెప్తున్నారు. అందుచేత జ్ఞానాంకుశ ధరుడైన అతడు యముని జయించిన సాక్షాత్ శివుడే. అతడే కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్య రూపమైన మనోవికారం నిర్మూలించగలిగిన జ్ఞానసూర్యుడు. అదే వస్తుంది. శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణం అనే పంచేంద్రియాలు, దాని ద్వారా ప్రవర్తించే మనస్సైన 6వ ఇంద్రియము, ఈ 6 ఇంద్రియాల ద్వారా మన అహంకారమే కదా వ్యవహరిస్తోంది. నేను దేహం అన్న భావనే కదా వ్యవహరిస్తోంది. ఆ అహంతయే సూరపద్ముడు అనే ఒక దుష్ట రాక్షసుడు. ఈ అహంకారం దుష్ట రాక్షసుడు.
అతడు లెక్క లేని లోకాలను సృష్టించేయగలడు. ఇదట అదట అలాగట ఇలాగట అక్కడట ఇక్కడట అంటూను. వానితో భోగించగలిగిన శక్తిశాలి కూడాను వీడు. అంతే అనుకోవడం ఊహించేసుకుంటాం. ఇది అదండం అదండం అక్కడేదో ఉంది, అది ఎంతకంతే గొప్పదట, ఇక్కడేదో ఉంది ఇంకా వెళ్ళడం, అదేదో గొప్పది అనుకోవడం, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళడం, మళ్ళీ ఇంకోదో గొప్పది అనుకోవడం. అంత గొప్ప రాక్షసుడు వీడు. కానీ వాడు మనసుకు తోసిన భావాలు సృష్టించేసుకుని దానికి తగిన వ్యక్తులకి అటువంటి భావాలు కలిగి ఉన్నారు అనుకుంటూ, అక్కడేదో సుఖం ఉందనుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ తృప్తి రాక మరెక్కడో సుఖం ఉందనుకుంటూ మళ్ళీ ఇంకో చోటకి ఎక్కడికెక్కడికి లేని దాని చోట ఉందనుకోవడం, ఉన్న దాని చోట లేకుండా పోవడం. ఇలాగా ఈ రాక్షసుడు అనేక అనేక కల్పనలు చేస్తూ వాటిలో ఏదో సుఖముందనుకుని భోగించగలుగుతున్న వాడి వలే ఉంటాడు. కానీ జ్ఞాని అయిన వాడు ఈ అహంకార రాక్షసుని మీద ఆగ్రహిస్తాడు. నోరుమి, అసలు నువ్వెవరు? నోరుమి అని ఎదిరిస్తాడు. అక్కడికక్కడే నేనని లేచాడు, హతమారుస్తాడు. కదా దుష్టుడా లేచొచ్చి ఇక లోకాలన్నిటినీ కల్పించేసి భావించేసి వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, వీడు శత్రుడు, ఈ దేహం నువ్వు అన్నట్టు నిన్ను చేసేస్తున్నాయే దుష్టుడా, నోరెత్తకు. వాడు నేనని అనగానే వాడిని హతమారుస్తాడు. అట్టి జ్ఞాని బ్రహ్మానంద దాయకుడైన కుమారస్వామి ఏం తెలుసుకో. జ్ఞాని జ్ఞానశక్తి అవుతారాయ కుమారాయ నమో నమః అంటాం కదా. జ్ఞానశక్తి చేత నేనని లేచి మేన్ను పట్టుకు తిరిగిన అజ్ఞానాన్ని తల ఎత్తనివ్వకుండా ఎక్కడికక్కడ తల నరుకుతూ పోతాడు. అప్పుడే ఆ దుష్ట రాక్షసుడు, అహంకారం అనే రాక్షసుడు తొలగిపోతాడు తప్ప వీడికి బాగా మేత పెట్టి నేను ఇది కాదుగా అంటే ఎట్లా కుదురుతుంది? అలా చెప్తూ నిన్ను మోసం చేస్తున్నాడు వాడే, తెలియడం లేదు మరి. వాడే మోసం చేస్తాడు అని చెప్పి మరి వాడు నువ్వేగా నమ్మేస్తావు. నేను నువ్వు నమ్మకుండా ఉంటావు, ఇతరులు నమ్మవు కానీ నేను నువ్వు ఎలాగూ నమ్ముతావు. చేత వాడే మోసం చేస్తున్నాడు. నేను ఇంత బాగున్నా అంత బాగున్నాను. మరి ఇంత అంతా బాగుంటే అంతా ఇంత చెత్తగాను నువ్వే ఉన్నావు కానీ మనం ప్రశ్నించంగా. మరి వాడు చెత్త చేసేస్తే చెత్త అయ్యి ఆడవడం, వాడు ఓహో ఆహా అంటే ఓహో అని గంతులేయడం. ఇది మన కథ. అది నిజమైన జ్ఞాని వీడెవడా అని ప్రశ్నించి నేనని మేనట్టుకు ఊరేగి ఈ మాయా అహంకారాన్ని తలచూపిన తోడనే తల నరుకు జ్ఞాని. అతడే సుబ్రహ్మణ్య స్వామి, అతడే కుమారస్వామి, అతడే జ్ఞాన శక్తిధరాయుడు. జ్ఞానశక్తి ధరించి ఉన్నవాడు అహంకారం అనే రాక్షసుని సమూలంగా సంహరించుకుంటాడు. ఇంతవరకు చెప్పుకున్నా, మరి రేపు చెప్దామా ఆత్మస్వరూపాన్ని గురించి? అలాగే అమ్మా.